ఇక అప్డేట్ చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ అంశంపై మంత్రుల కమిటీ సమావేశమైంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం నిన్న మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారు. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, సీతక్క, శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. సమావేశానికి అడ్వకేట్ జనరల్ ను మంత్రులు పిలిచారు. ఏసీ నుంచి మంత్రుల కమిటీ న్యాయ సలహాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ అంశంపై మంత్రుల కమిటీ సమావేశమైంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం నిన్న మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారు. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, సీతక్క, శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. సమావేశానికి అడ్వకేట్ జనరల్ ను మంత్రులు పిలిచారు. ఏసీ నుంచి మంత్రుల కమిటీ న్యాయ సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలవరంను వైసీపీ సర్వనాశనం చేస్తుందని సీఎం చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చెప్పడంలో వెనుకడుగు వేయరని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు ఈ దుస్థితికి పడిపోవడానికి కారణం చంద్రబాబు అన్నారు. ఈ అంశంపై చర్చకు రావచ్చని అంబటి సవాల్ విసిరారు. చాలాసేపు చెప్పాడు. పోలవరాన్ని మేము సర్వనాశనం చేసేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు నిన్న పెద్దాపురం వేదిక మీదుగా చెప్పాడు. చంద్రబాబు నాయుడుకి అసలు అబద్ధం ఆడటంలో వెనక ముందు ఆడు సిగ్గు శరం కూడా లేదు. పోలవరాన్ని నేను మనవి చేస్తున్నా, రాష్ట్ర ప్రజానీకానికి చెప్తున్నా, మేధావులకు చెప్తున్నా, రాష్ట్ర ప్రజానీకం పోలవరం పూర్తి కావాలి, సముద్రం పాలవుతున్నటువంటి నీరు పొలాల్లోకి ప్రవహించాలి అని ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి, మేధావులకి నేను ఇవాళ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ రోజు పోలవరం ఈ దుస్థితికి పడిపోయిందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గం. పోలవరం అసలు పూర్తవుతుందా లేదా అనేటువంటి భావన ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి కలుగుతుంది. ఈ పాపానికి కారణం నారా చంద్రబాబు నాయుడు. చర్చకు సిద్ధమైన వారు రావచ్చు చంద్రబాబు నాయుడు గారు, కానీ వారు చర్చకు పిలిస్తే వచ్చి నిరూపిస్తాను. ఇది వాస్తవం. కారణం ఒక్కటే, దీనిలో 55,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి దీనిలో 15,000 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు కాజేయాలని దుర్బుద్ధితో కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి జాతీయ ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చుకుని బిల్లులు చేసుకునే కార్యక్రమం చేశారు. గుంటూరు జిల్లా వరదలతో నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని వైసీపీ సమన్వయకర్త అంబటి మురళి డిమాండ్ చేశారు. కొండవీటి వాగు పొంగి 30,000 ఎకరాలు నీట మునిగాయని చెప్పారు. రైతుల తరపున మాట్లాడినందుకే తనపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని ఆరోపించారు. ఇరిగేషన్ శాఖపై అవగాహన లేకుండా నీటిపారుదల మంత్రి మాట్లాడుతున్నారని విమర్శించారు. తక్షణమే నష్టపరిహారం, ఉచిత ఎరువులు, పురుగుమందులు ఇవ్వాలని, లేని పక్షంలో రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కురిసినటువంటి భారీ వర్షాలకు కొండవీటి వాగుకు ముంపుకు గురైనాయని ఆ ప్రదేశాల్లో మేమంతా పర్యటనలు చేసి స్థానిక ఎంఆర్ఓలకు రిప్రజెంటేషన్లు ఇచ్చి ఇరిగేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అవినాష్ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కొండవీటి వాగు నీరు గుంటూరు ఛానల్ ద్వారా పొన్నూరు నియోజకవర్గం వచ్చి పంట పొలాలు మునిగాయి అని నేను అన్నానని, అది తప్పని, అది తప్పుడు ప్రచారమని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పొన్నూరు నియోజకవర్గంలో 30,000 పైచిలుకు ఎకరాలు ముంపుకు గురైందని, మరి ఈ డ్రైనేజీ లేకుంటే మంచినీటి వ్యవస్థ మీద వారు సోదాహరణంగా పరిశోధనలు చేసి ఒక డిజైన్ ఇచ్చి ఆ డిజైన్ని అమలుపరిచిన తర్వాత ఇరిగేషన్ సిస్టమ్ని, డ్రైనేజ్ సిస్టమ్ని కరెక్ట్ చేసిన తర్వాతే హైదరాబాద్ మహానగరాన్ని నిర్మించారు. నారు వేసుకోవడానికి ప్రాంతాల్లో ఎకరాకి 10,000 రూపాయలు, ఉచితంగా ఎరువులు, ఉచితంగా పెస్టిసైడ్ ఇమ్మని
మేము అనేక సార్లు కోరడం జరిగింది. 12వ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్కు చెందిన 17 ఏళ్ల ఆదివాసీ యువతిపై ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన కలకలం రేపుతోంది. బాధిత యువతి గొల్లగూడెం వెళ్లేందుకు ఆటో అడిగినప్పటికీ డ్రైవర్లు ఆమెను తప్పుదారి పట్టించి మత్తు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి అత్యాచారం చేశారు. అనంతరం పాల్వంచలోని పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద వదిలేశారు. తెల్లవారుజామున స్పృహలోకి వచ్చిన యువతిని స్థానికులు బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు. యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశించారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో అక్రమ మద్యం కలకలం రేపింది. స్థానిక మద్యం షాపు నుంచి బెల్ట్ షాపులకు అక్రమంగా మద్యం తరలిస్తున్న దృశ్యాన్ని గుర్తించిన యువకులు అడ్డుకున్నారు. వారి వెంటనే ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ పోలీసుల నిర్లక్ష్యాన్ని ఖండించిన యువకులు ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లక్ష్మీదేవిపేట వినాయక వైన్స్ యొక్క షాపు నుండి మద్యం పట్టపగలే ఏరులై పారిస్తూ ఒక కోటర్ మీద 20 రూపాయలు ఎక్సెస్ అమౌంట్కు అమ్ముకుంటూ ఈ యొక్క బెల్ట్ షాపుల ద్వారా అనేకమైనటువంటి దందాను కొనసాగిస్తున్నారు. దీన్ని ప్రశ్నించిన మా పైన అనేకమైనటువంటి దుర్భాషలాడుతూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ మేము అంతిస్తామని బెదిరిస్తూ యథేచ్ఛగా సాగుతున్నటువంటి వైనం. నిన్న కూడా మేము సంబంధిత అధికారుల ద్వారా వీళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిన్న కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. నిన్న కంప్లైంట్లో కంప్లైంట్ ఆడ నడుస్తూనే ఉంది. యథేచ్ఛగా మమ్మల్ని ఎవరేం చేస్తారు, మాతో వీళ్ళతో ఏమవుతుంది అనే ఒక విధంగా దురుసుగా ప్రవర్తన చేస్తూ మళ్ళీ ఈరోజు పొద్దున పటవారపల్లె గ్రామం లోపల ఇంత భారీ ఎత్తున మద్యాన్ని తీసుకొచ్చి వీళ్ళు సరఫరా చేస్తున్నటువంటి వైనం. అక్కడ చేసేటువంటి షాపులలో కూడా విత్ ఎవిడెన్స్తో సహా 20 రూపాయలు ఎక్సెస్ అమౌంట్కు మాకు ఇస్తున్నారు. మేము దానిలో భాగంగానే మేము కూడా అమ్ముకుంటున్నామని చెప్పేసి వాళ్ళు కూడా కరాఖండిగా చెప్పడం జరిగింది. దాని లోపల కూడా మేమంతా ఎవిడెన్స్ సేకరించడం జరిగింది. ఈ యొక్క దందాను అడ్డుకట్టను ఎందుకు ఆపట్లేదు, మరి ఎందుకు ప్రశ్నిస్తలేరు ఈ సంబంధిత అధికారులు, పై అధికారులు, మరి ఎందుకు వీళ్ళపైన చర్యలు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు? దయచేసి ఇది చేయాలి. ఈ దందాను కొనసాగించకుండా ఇది నిజంగా కూడా దీన్ని అడ్డుకోవాలి, అడ్డుకట్ట వేయాలి. దీని ద్వారా వీళ్ళు 20 రూపాయలు ఎక్సెస్ అమౌంట్ కేయడం వల్ల ప్రజల నుంచి ముక్కు పిండి ఇంకా వాళ్ళు ఎక్కువ రేటుకు మద్యాన్ని అమ్ముతూ ఈ సొమ్ము చేసుకుంటా ఉన్నారు. దయచేసి సంబంధిత అధికారులు మేము పంపిస్తున్న వీడియో సందేశం ద్వారా మేము పంపిస్తున్నాం. ఒక బాధ్యతాయుతమైన పౌరునిగా నేను దీన్ని అడ్డుకోవడం జరిగింది. బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ప్రారంభించిన యాత్రలో భాగంగా ఇరువురు నేతలు అరరియా జిల్లాలో బుల్లెట్ బైక్పై ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు. రాహుల్, తేజస్వి బైక్పై వెళ్తూ ఉండగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి వారికి అభివాదం చేశారు. ఈ నెల 17న ససారంలో ప్రారంభమైన ఈ 16 రోజుల యాత్ర మొత్తం 1300 కిలోమీటర్ల మేర 20కి పైగా జిల్లాల గుండా సాగనుంది. సెప్టెంబర్ 1న పాట్నాలో భారీ బహిరంగ సభతో ఈ యాత్ర ముగియనుంది. ఇక ఈ యాత్రపై సొంత సోదరుడి నుంచే తీవ్ర విమర్శలు రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మరోవైపు బీహార్ డిప్యూటీ ముఖ్యమంత్రి బీజేపీ నేత సామ్రాట్ చౌదరి కూడా యాత్రను ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కొంతమంది యువరాజులు తిరుగుతున్నారు. ఒకరి తండ్రి 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా, తల్లి కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు అంటూ వారసత్వ రాజకీయాలపై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ యాత్రను లాలూ ప్రసాద్ యాదవ్ స్వయంగా జెండా ఊపి ప్రారంభించడాన్ని ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీ స్పీకర్లు తమ పదవి గౌరవాన్ని పెంచే విధంగా కృషి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ప్రజల సమస్యలు లేవనెత్తే నిష్పక్షగా
వేదికలుగా అసెంబ్లీలు ఉండాలన్నారు. సభలో అధికార ప్రతిపక్షాలు రెండు నిష్పక్షపాతమైన వాదన చేయాలని, సభా నియమాల ప్రకారం సభ పనితీరు జరిగేలా చూసుకోవాలని పిలుపునిచ్చారు. దేశ స్వేచ్ఛ ఎంత ముఖ్యమో స్వాతంత్ర్యం తర్వాత దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నడపడం కూడా అంతే ముఖ్యమని నొక్కి చెప్పారు. प्रकार से भारतीय विधायी कार्य प्रणाली के भीष्म पितामह विठल भाई पटेल के अध्यक्ष बनने के 100 साल के मौके पर हम सबके लिए भी मौका है कि अपनी अपनी असेंबली में हम सभापति के स्थान की गरिमा को बढ़ाने के लिए काम करें। हम एक निष्पक्ष मंच अपने अपने प्रदेश की जनता की आवाज के लिए रखें। एक निष्पक्ष बहस पक्ष और विपक्ष के द्वारा हो, इसको हम सुनिश्चित करें और सदन की कार्यवाही विधानसभा के नियमों के अनुसार, लोकसभा राज्यसभा के नियमों के अनुसार हो, इसके लिए हम आग्रही बने, क्योंकि विचार मंथन ही ये लोकतंत्र में जनता की समस्याओं के निवारण का सर्वश्रेष्ठ माध्यम है। और साहब, मैं आप सभी को एक अपील करना चाहता हूं, हमारे 13,000 साल पुराने इतिहास में जब जब भी सभाओं ने अपनी गरिमा खोई है तो बहुत बुरे परिणाम हमें भुगतने पड़े हैं। कि एक प्रकार से भारतीय ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేర్పిన మెలకువల వల్లే తాను అంతరిక్ష యాత్రకు వెళ్లగలిగానని భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అన్నారు. యాత్రకు కావాల్సిన శిక్షణ ఇచ్చినందుకు ఐఏఎఫ్కు కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితంలో ముఖ్యమైన గురువులు ఐఏఎఫ్ కాక్పిట్ మాత్రమేనని తెలిపారు. వాటి నుంచే అంతరిక్ష యాత్రకు అవసరమయ్యే చాలా విషయాలు నేర్చుకున్నానన్నారు. భవిష్యత్తులో భారత్ చేపట్టనున్న గగన్యాన్ ప్రాజెక్టుపై ప్రపంచం మొత్తం ఆసక్తి కనబరుస్తోందని, చాలా మంది శాస్త్రవేత్తలు ఇందులో భాగం కావడానికి ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. అంతరిక్షం నుంచి భారత్ ఎంతో అందంగా కనిపిస్తుందని గుర్తు చేసుకున్నారు. జీవితంలో తాను చూసిన అద్భుత దృశ్యాల్లో అది ఒకటన్నారు. आपने कहा आज माननीय रक्षा मंत्री जी आए थे, उन्होंने फेलिसिटेट किया मुझे और मुझे लगता है कि ये जो मिशन है ये हमारे देश के लिए एक बहुत बड़ी उपलब्धि है और बहुत सही समय पे ये एक मिशन हुआ है, क्योंकि हम भारत अपनी जर्नी पे है ह्यूमन स्पेस फ्लाइट मिशन की, मिशन गगनयान, भारतीय अंतरिक्ष स्टेशन और अंततः लैंडिंग ऑन मून। तो ये इस मिशन से जो कुछ भी हमें सीख प्राप्त हुई है, मुझे लगता है वो बहुत ही यूनिक है और बहुत ही क्रिटिकल है हमारे मिशन को एग्जीक्यूट करने के लिए। और अगले कुछ महीनों में, सालों में ये कोशिश रहेगी कि जो कुछ भी हमने सीखा है वो हम इफेक्टिवली अपने मिशन में उसको एम्प्लॉय कर पाएं, उसका यूज कर पाएं। पर सबसे बड़ा एस्पेक्ट जो है, जो मुझे बहुत खुशी दे रहा है इस समय, वो ये उत्साह देके जो लोगों में इतना प्यार है और जो इतना सपोर्ट वो इस मिशन को दिखा रहे हैं। तो मुझे लगता है कहीं ना कहीं ये क्यूरियोसिटी ऑलरेडी जनरेट हो चुकी है हमारी कंट्री में और अब बस हमें इसको इनेबल करना है और एक के बाद एक हमें ये मिशन एग्जीक्यूट करने हैं। बहुत ही जल्द हमें इंडियन सॉइल से इंडियन रॉकेट पे, एक इंडियन कैप्सूल में एक इंडियन को अंतरिक्ष में भेजना है। बहुत अच्छा सवाल है ये। मुझे जैसा मैंने कहा कि आई थिंक मुझे भारत के लिए ये एक बहुत बड़ा मौका है इस समय स्पेस एक्सप्लोरेशन को लेके। और यूथ को मेरा मैसेज ये है कि एम्बिशन हमने तैयार कर लिया है, ड्रीम्स हमारे बहुत बड़े हैं, अब उनको पूरा करने के लिए हमें आपकी जरूरत है। तो आप मेहनत करें, आप इन फील्ड्स में जाएं और क्यूरियस रहें, इन चीज़ों को एक्सप्लोर करें और अपॉर्चुनिटीज़ हैं। अब जिम्मेदारी आपकी है कि आप कैसे सफलतापूर्वक वहां पहुंचते हैं और हमारी मदद करते हैं ये सारे ड्रीम्स रियलाइज करने में। तो डिसर्नमेंट प्रैक्टिस करें, डिस्ट्रैक्शन की एज में फोकस रखें और आगे बढ़ते रहें। जरूर बहुत सारी पॉसिबिलिटीज हैं, पॉसिबिलिटीज आर एंडलेस। आपने कहा आज माननीय रक्षा मंत्री जी आए थे, उन्होंने फेलिसिटेट किया मुझे और मुझे लगता है कि ये जो मिशन है ये हमारे देश के लिए एक बहुत बड़ी उपलब्धि है और बहुत सही समय पे ये एक मिशन हुआ है, क्योंकि हम भारत अपनी जर्नी पे है ह्यूमन स्पेस फ्लाइट मिशन की। ఆత్మనిర్భర్ భారత్ దిశగా దేశం లిఖిస్తున్న అధ్యాయానికి గగన్యాన్ మిషన్ మొదటి అడుగని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మన దేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్లి పెసలు, మెంతులు వంటి వాటిని పండిస్తారని తానెప్పుడు ఊహించలేదన్నారు. వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్కు చెందిన శుభాంశు అంతరిక్షంలో రైతుగా మారారని అన్నారు. ఐఎస్ఎస్లో గాజు పాత్రలో మెంతి, పెసర విత్తనాలను వేసి జీరో గ్రావిటీలో అవి ఏ విధంగా మొలకెత్తుతాయనే విషయాన్ని అధ్యయనం చేశారని గుర్తు చేశారు. భవిష్యత్తులో భారత్ చేపట్టబోయే అంతరిక్ష యాత్రలకు ఆయన అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. जिनके स्वागत समारोह में एकत्र हुए हैं, इन्होंने अपने साथ साथ हमारे सपनों को भी जिया है और मुझे लगता है कि हमारे सपने हमें शुभांशु से और शुभांशु को हमसे स्वाभाविक रूप से जोड़ रहे हैं।
साथियों, यदि स्पेस और उसके एलिमेंट्स के साथ हमारे रिश्ते की बात की जाए तो आप देखिए कि स्पेस हमारी प्रकृति का तो पार्ट है ही, साथ ही साथ हमारे ऋषियों ने हमेशा से स्पेस को अध्यात्म, धर्म और ज्योतिष की दृष्टि से देखा ही है। उन्होंने इसे जिज्ञासा और रिसर्च की दृष्टि से भी देखा है। प्राचीन भारत के खगोलविद आर्यभट्ट और भास्कराचार्य ने उस विज्ञान की नींव रखी थी जिसे आज आधुनिक दुनिया स्पेस साइंस कहती है। हमारे पूर्वज स्पेस को लेकर एक बेहद समृद्ध विरासत हमें सौंप गए और आज आप देखिए कि वही परंपरा हमारे वैज्ञानिकों, हमारे युवाओं और हमारे अंतरिक्ष यात्रियों में उसी जिज्ञासा और साहस के रूप में जीवित है। यहाँ पर बहुत सारे लोग ऐसे होंगे जो कि साइंस बैकग्राउंड के हैं और हम सभी जानते हैं कि स्पेस साइंस यह विज्ञान का एक फ्रंटियर एरिया है। जिस प्रकार आर्टिफिशियल इंटेलिजेंस, क्वांटम फिजिक्स, एस्ट्रोफिजिक्स और जेनेटिक्स विज्ञान के फ्रंटियर एरियाज हैं, उसी प्रकार स्पेस साइंस भी विज्ञान की एक फ्रंटियर एरिया है और इस एरिया में प्रगति करने के लिए निश्चित तौर पर हमें एक टॉप क्लास साइंटिफिक इकोसिस्टम चाहिए होता है और मैं समझता हूं इस दृष्टि से भी भारत निरंतर प्रयत्नशील है और आगे बढ़ रहा है। आज हम सब जिनके భారతదేశం మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర కోసం ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ మిషన్లో మరో కీలక అడుగు ముందుకు పడింది. వ్యోమగాములు అంతరిక్షం నుంచి భూమికి సురక్షితంగా తీసుకువచ్చే పారాచూట్ వ్యవస్థ పనితీరును పరీక్షించేందుకు చేపట్టిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాఫ్ట్ టెస్ట్ ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది. ఇక ఇవాళ తెల్లవారుజామున శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, డిఆర్డీఓ, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ దళాలు ఉమ్మడిగా ఈ పరీక్షను నిర్వహించినట్లు ఇస్రో తన అధికారిక ఎక్స్ లో పోస్ట్ చేసింది. అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చే క్రమంలో వ్యోమగాములు ఉండే మాడ్యూల్ వేగాన్ని నియంత్రించి దాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసేలా ఈ పారాషూట్ వ్యవస్థ మొదటి నుంచి చివరి వరకు ఎలా పనిచేస్తుందో సమగ్రంగా నిరూపించేందుకే ఈ AIDT-1 పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష విజయవంతం కావడంతో గగన్యాన్ మిషన్ మరో కీలక మైలురాయి అధిగమించినట్లయింది. మేడిపల్లి హత్య కేసులో సంచలన విషయాలను మల్కాజ్గిరి డీసీపీ పద్మజ వెల్లడించారు. స్వాతికి మొదటిసారి భర్త మహేందర్ రెడ్డి గర్భం తీయించాడని తెలిపారు. మెడికల్ చెకప్ కి తీసుకువెళ్లమని స్వాతి అడగడంతో మొదలైన గొడవ పెద్దగా అయిందన్నారు. స్వాతిని హత్య చేయాలని ప్లాన్ చేసి బోడుపల్లిలోని ఒక హాక్సా బ్లేడ్తో కొన్నాడని చెప్పారు. బాడీని ఒక్కసారిగా తరలించడం వీలుకాక ముక్కలుగా చేశాడన్నారు. 3 సార్లు మూసీకి వెళ్లి వచ్చిన తర్వాత చెల్లికి కాల్ చేశాడని డీసీపీ పద్మజ వివరించారు. కేవలం 20 రోజులు అయింది. అయితే ఇది వీళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి బాగా ఇబ్బందులు ఉండడం, గొడవ పడుతూ ఉంటే ఊర్లో కూడా ఒక 498A కేసు ఒకటి రిజిస్టర్ అయింది వికారాబాద్లో. ఆ తర్వాత ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత క్యాస్ట్ ఎల్డర్స్ మధ్యన కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి ఉంటున్నారు. ఇక్కడ ఉండి జాబ్ చేసుకున్న టైంలో ఈ అమ్మాయి కన్సీవ్ అవుతుంది. సో ఇప్పుడు కన్సీవ్ అవ్వడం కంటే కూడా ముందర ఒక 1 year బ్యాక్ కూడా అమ్మాయి కన్సీవ్ అయితే కూడా అమ్మాయికి అబార్షన్ చేయించాడు. సో ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత మంత్లీ షీఈస్ గోయింగ్ ఫర్ ద మెడికల్ చెకప్స్. ఇప్పుడు నెక్స్ట్ మెడికల్ చెకప్ వచ్చి ఈ 27th August రోజు ఉంది. సో దాని గురించి వీళ్ళిద్దరూ గొడవ పడ్డము, చిన్న చితక వాటికి ఇద్దరు గొడవ పడ్డం జరుగుతుండేది. సో 22వ రోజు సాయంకాలము హస్బెండ్ అడుగుతుంది, నాకు మెడికల్ చెకప్ అయిన తర్వాత నన్ను మా పుట్టింటికి పంపించి అక్కడ వదిలేసి రండి అని అడుగుతుంది. సో దాని మీద పెద్ద గొడవ అవ్వడము, ఇద్దరు కూడా బాగా మాట అనుకొని చెప్పేసి ఆ రోజు 22 సాయంకాలము దాదాపు 2 గంటల వరకు కూడా వాళ్ళు గొడవ పడి నిద్రపోయారు. నిన్న 23వ తారీఖు అరౌండ్ 11 గంటలకి ఉదయాన్నే నిద్రలేసి అమ్మాయి ఇంకా పడుకొనే ఉంది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి నా క్రమంలో మళ్ళీ తిరిగి సాయంకాలం 4 గంటలకు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి రావడమే అమ్మాయిని బాగా కొట్టేసి స్ట్రాంగులేట్ చేసి బెడ్ మీద వేసేసాడు. సో బై ద టైమ్ షీ ఫెల్ అన్కాన్షియస్.
ఈ లోపల ఎప్పుడైతే 22 సాయంకాలం ఈయన బయటికి వెళ్ళి వచ్చి గొడవ పడిన టైంలో హీ హాస్ ప్రీ ప్లాన్డ్ మోటివ్ ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయడానికి. సో బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన టైంలో హీ బాట్ వన్ యాక్సా బ్లేడ్ బోడుపల్ హార్డ్వేర్ షాప్లో కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు. సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడో ఆ అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిందో అప్పుడు ఈ యాక్సా బ్లేడ్ తీసుకొని ఆ అమ్మాయి హెడ్, లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసాడు. సో దాన్ని ఏం చేశాడంటే డిఫరెంట్ చిన్నగా బయట పెట్రోలింగ్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి చిన్న కవర్స్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక బ్లాక్ కవర్స్లో కూడా దాన్ని చుట్టేసుకొని అవి తీసుకెళ్ళి ఆ మూసీ నదిలో పాడేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి కేవలం బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ వ్యాఖ్యలపై వైసీపీ నేత మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తీవ్రంగా స్పందించారు. జిల్లా తరలితే పదవిలో ఉండను అను ఏమిటి, జిల్లాల అంశాన్ని తెరపైకి తెచ్చింది టీడీపీని అంటూ విమర్శించారు. చీరాల జిల్లా కేంద్రంపై టీడీపీ నేతలు స్పందించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల మెడికల్ కాలేజీ అంశంలోనూ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మౌనం వీడాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆందోళనను ప్రతిపక్షంగా తాము వంతు బాధ్యతగా ఎత్తిపొడుస్తున్నామని రఘుపతి తెలిపారు. నేను వైద్యులతోనే ఉంటున్నాను. అయ్యా, నువ్వు వైద్యులకితే మాకు వచ్చేటువంటి లాభం ఏంటి? జిల్లా పోకుండా మేము పోరాటం చేస్తాం, నిలబెట్టుకుంటాం, ఇది మా బాధ్యత, అధికారంలో మేము ఉన్నాం, ఇది మీరు ఆందోళన చెందొద్దు అంతవరకు చెప్పడంలో తప్పులేదు. నేను తప్పుకుంటానంటే ఏంటి? జిల్లా పోయాక నువ్వు ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఎవరికైనా ఫరక్ పడుతుందా? తెచ్చినటువంటి జిల్లా తెచ్చింది అన్నీ కూడా వైసీపీ వాళ్ళైతే వైసీపీ వాళ్ళని అంటాం ఏంటి? వైసీపీ వాళ్ళకి ఏంటి సంబంధం? ఓ పక్క ఆ తేనె తుట్టెని కదిలిచ్చింది తెలుగుదేశం పార్టీ, ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. ఏమో కారణాలు చెప్పావు, ఆ రోజు సరిగ్గా చేయలేదన్నారు, మేము ఇప్పుడు సరి చేస్తూ ఉంటున్నారు. ఆ రోజు ఏం సరిగ్గా చేయలేదు చెప్పాలి ఫస్ట్, ఇప్పుడు ఏం సరి చేస్తారో చెప్పాలి. కొన్ని చోట్ల ఇక్కడ మరి బాపట్లో జరుగుతూ ఉంటే నువ్వు కొన్ని చోట్ల ఉండదు కదా. ఒకసారి తేనె తుట్టె కదిలించిన తర్వాత ప్రతి జిల్లాలోనూ ప్రతి దగ్గర మళ్ళీ మొదలైంది కదా. ఈరోజు చీరాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి అక్కడ ఆయన డాక్టర్ గారు ఒక ఆయన లీడ్ తీసుకొని, దేవరాజు గారు లీడ్ తీసుకొని ఏవో స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. మేము కూడా చూసాం. మరి ఇద్దరు మా పార్టీ వైపున నేను మాట్లాడి చేసింది మీరే. నేను కూడా బాపట్ల నుంచి చాలామంది ఆందోళన చెందుతూ, సార్ ఏంటి సార్ మీరు కష్టపడి 20 సంవత్సరాలు పోరాటం చేసి జిల్లాని తీసుకున్నాను, జిల్లా వచ్చినటువంటి జిల్లా పోతా ఉంటే మీరు మాట్లాడబడితే ఎట్లా సార్, మీరు మాట్లాడాలి, నడుము బిగించాలని నాకు ఫోన్ చేస్తాను. బాధ్యత గల అధికార పార్టీ ఎక్కడైనా స్పందిస్తుంది. ఇకేవీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.